హలో అండి, ఈరోజైతే మనం క్యారెట్ ఫ్రై చేద్దామండి. ఈ క్యారెట్ ఫ్రైకి ఏమేమి కావాలో చూద్దాం. నేనైతే 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఒక తెల్లగడ్డ, కొంచెం తినేశనగపప్పు తీసుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి, పొడియాలండి లాస్ట్. అందుకని కొంచెం ఉప్పు తీసుకున్నాను, కొంచెం ఆవాలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం పసుపు పొడి అండి. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్యారెట్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే అండి, క్యారెట్ అయితే ఇప్పుడు చిన్న ముక్కలకు కట్ చేసుకున్నామండి. చూడండి, ఎర్రగడ్డని కూడా కొంచెం కట్ చేసుకున్నాను, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందామండి. ఆవాలు వేసుకుందామండి ఫస్ట్. తర్వాత ఎర్రగడ్డలో తీసుకున్నాం కదా, అవి వేసుకుందాము. కరివేపాకు అన్నీ ఒకసారి బాగా కలపెట్టాలండి. ఈ ఎర్రగడ్డలు ఏమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు క్యారెట్ వేస్తాం కాబట్టి క్యారెట్తో పాటు ఇది కూడా బాగా కుక్ అవ్వాలి. అందుకని కొంచెం వేడైతే చాలు ఎర్రగడ్డలు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా క్యారెట్స్, చిన్నగా కట్ చేసుకొని ఇవైతే వేసుకుందాం దీంట్లో. ఈ క్యారెట్ అంతా బాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి, సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకుందామండి. ఉప్పు వేసి బాగా కలిపెట్టాలండి దీన్ని. ఉప్పు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీని మీద లిడ్ పెట్టి ఒక 10 minutes ఇట్లాగే సిమ్లో ఉంచాలండి. ఓకే అండి, లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 10 minutes దీన్ని సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి ఒక 10 minutes అలాగే ఉంచాలండి. తర్వాత చూద్దాం. చూడండి, 10 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఈ లిడ్ పెట్టడం వల్ల ఆవిరితోనే ఈ క్యారెట్ అంతా ఉడికిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. క్యారెట్ అంతా బాగా కలుపుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మనం ఇప్పుడైతే పసుపు వేసుకుందామండి. మనం తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ పసుపు అయితే దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. లాస్ట్ వేయడం వల్ల ఇప్పుడు లిడ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడైతే లిడ్ పెట్టేసానండి, పసుపు వేసాను, బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టాను. ఒక 5 minutes తర్వాత చూద్దామండి. ఫ్రై 99% రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఈ పౌడర్ వేసేస్తామండి. కావాలంటే మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారపొడి యాడ్ చేసుకోవచ్చు, అంటే నేనైతే యాడ్ చేయట్లేదు. చూడండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు నేను ఎక్కువ వేసాను కాబట్టి అది ఆ కారం ఈ క్యారెట్ ఫ్రైకి కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, మొత్తం మిక్స్ చేసుకుందామండి ఒకసారి. మొత్తం మిక్స్ చేసుకున్నాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడైతే మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి.